ఓం గం గణపతియై నమః. సంకటాలను తొలగించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. సంకటాలు అంటే కష్టాలు. మానవుల కష్టాలను గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత 3-4 రోజులకి చవితి తిథి వస్తుంది. ఈ చవితి తిథి రోజున సంకటహర చతుర్థి పూజా విధానాన్ని అందరూ ఆచరించవచ్చు. ఇక్కడ వరకు మనందరికీ తెలిసిందే. అయితే ప్రతి నెలలో వచ్చే పూజా విధానం అయినప్పటికీ కూడా తిథి సమయం అనేది తగులు మిగులు రావటం వల్ల అందరిలోనూ కొంత సందేహం అయితే వస్తుంది. అందుకే నేను ప్రతి నెలలో కూడా సంకటహర చతుర్థి పూజా వ్రతాన్ని ఏ సమయంలో ఆచరించాలి, తిథి పూజా సమయం అన్ని వివరాలతో పాటుగా ప్రతి నెలలో కూడా వీడియో అయితే పెడుతున్నాను. కానీ ఈ మార్చి నెలలో చేసుకునేటటువంటి పూజా విధానం ఉంది చూశారు, అందరిలోనూ చాలా సందేహాలను మిగిల్చాయండి. 2025 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో మార్చి నెలలో సోమవారం 17వ తారీఖు సాయంత్రం 4:59 తదే వెళ్ళి చవితి అయితే చొరబడింది. అంటే చవితి తిథి అనేది సోమవారం సాయంత్రం 4:59 ప్రారంభమై మంగళవారం అంటే 18వ తారీఖు రాత్రి 7:06 వరకు ఉందండి. ఎప్పుడైనా సరే మనం తదేతో కూడిన చవితి రోజున సంకటహర చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరిస్తే మంచిది అని చెప్తారు. అయితే ఈసారి మనకి మంగళవారం వేళ ఉదయం సూర్యోదయం లెక్క నుంచి సాయంత్రం 7:06 వరకు ఉంది కాబట్టి అంటే పూజ అనేది పూర్తిగా ఈ రోజంతా చేసుకోవచ్చండి. మంగళవారం వేళ కూడా అలాగే సోమవారం వేళ కూడా పూజ చేసుకోవచ్చు. అయితే మొదటిసారి గనక సంకటహర చతుర్థి పూజను ఆచరించేవారు మంగళవారం వేళ పూజను మొదలు పెట్టండి అని చెప్పాం. ఎందుకు అంటే అంగారక సంకష్టహర చతుర్థి అండి. మంగళవారంతో కూడిన చవితి వస్తే అందుకుగాను చాలా విశేషమైన పర్వదినం. మనకి ఎప్పుడో కానీ అరుదుగా ఇలా వస్తుంది. మంగళవారము అలాగే సంకటహర చతుర్థి కలిసి రావడం విశేషం కాబట్టి మొదటిసారిగా ఎవరైనా మొదలు పెడుతున్న వారు ఉంటే పూజను ఈరోజు మొదలు పెట్టండి అని చెప్పాం. ఆల్రెడీ మీరు పూజను మొదలుపెట్టి 2 నెలలు పూజను పూర్తి చేసిన వారు కూడా ఈ రోజున పూజను చేసుకోవచ్చండి. మళ్ళీ మొదటిసారి నుంచి మొదలు పెట్టని అవసరం లేదు. ఇలా తిథి సమయం అనేది తగులు మిగులు రావడం వల్ల అందరిలోనూ చాలా సందేహం అయితే ఉందండి. కానీ చాలా కామెంట్స్కి అయితే నా ఆన్సర్ అయితే ఇచ్చాను. కానీ మళ్ళీ వీడియో పెట్టడానికి కారణం ఏమిటి అంటే మరి కొంతమందికైనా ఇంకా వివరంగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో మీకు ఈ పూజా వీడియో షేర్ చేస్తున్నాను. అలాగే చాలామంది కూడా సంకటహర చతుర్థి పూజలో చాలా సందేహాలు ఉన్నాయండి. వాటన్నిటి కొన్ని సమాధానం చెప్తూ 25 ప్రశ్నలకు సమాధానాలు మీకు ఈరోజు పూజా విధానం చెప్పడం జరుగుతుంది. కాబట్టి పూజా విధానం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ముఖ్యంగా సంకటహర చతుర్థి పూజా వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అంటే తెల్ల జిల్లేడు ఆకులు, అలాగే గరిక, ఎర్రటి మందార పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, తెల్ల జిల్లేడు ఒత్తులు ఉన్నా సరే పూజలు ఉపయోగించండి, చాలా మంచిది. గరిక మాలగా చేసినా సరే స్వామివారికి అలంకరణ చేయవచ్చు. ఇలాగ స్వామివారికి పూజకి ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకోండి. ఉదయం వేళ పూజ చేస్తే చాలా మంచిదండి. ఎక్కువ మంది అడిగినట్టు ప్రశ్న ఏమిటి అంటే పూజను ఏ సమయంలో చేయాలి, ఉదయం వేళ పూజ చేయడం కుదరినప్పుడు సాయంత్రం వేళ పూజ చేయవచ్చా? చేయవచ్చండి. ఎందుకంటే జాబ్ పర్పస్గా కుటుంబ సమస్యల కారణం వలన సాయంత్రం వేళ పూజ చేద్దాం, ముడుపు సాయంత్రం కడదాం అనుకున్నవారు సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చు. సంకటహర చతుర్థి పూజా వ్రతాన్ని దేవుని మందిరంలోనే పూజ చేయవచ్చా లేదా సపరేట్గా పూజాపీఠం తప్పనిసరిగా వేయాలా అంటే అది మీ శక్తి కొలది చేయవచ్చండి. మీకు పూజా మందిరం కొంచెం పెద్దగా ఉంటే అక్కడే చేసుకోవచ్చు. సపరేట్గా పూజాపీఠని ఏర్పాటు చేసి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. సంకటహర చతుర్థి పూజా వ్రతం రెండు ఒకటేనా అని అడుగుతున్నారండి. పూజ వేరు, వ్రతం వేరు. రెండు ఒకటి కాదండి, రెండు వేరు వేరు అనమాట. పూజ అంటే మీరు ప్రతి నెలలో కూడా ఆ తిథి సమయంలో స్వామివారికి పూజ చేసుకుంటారు. అంటే లఘువుగా అష్టోత్తరం చదవడం, స్వామివారికి గరికతో ఏదైనా అష్టోత్తరం చదివి దీపదూప నైవేద్యాలు సమర్పించి పూజ చేస్తూ ఉంటారు. మరి వ్రతం అంటే ఏంటండి అంటే కథ తప్పనిసరిగా చదవాలండి. పూజా వ్రతంలో షోడశోపచారాలతో స్వామివారికి పూజించి అష్టోత్తర శతనామావళి చదివి ఆ తర్వాత స్వామివారికి కథ అది చదివి తల మీద అక్షంతలు వేసుకోవాలి. మీ సంకల్పం నెరవేరాలి, త్వరగా నెరవేరాలి అని చెప్పి మీరు ముడుపును కూడా కట్టి స్వామివారి పూజలో పెట్టవచ్చు. ఈ విధంగా చేయటాన్ని వ్రతాన్ని ఆచరించడం అంటారండి. అలాగే వ్రతం అనేది ఎప్పుడూ కూడా ఒక సంకల్పంగా అనుకుని ఇన్ని నెలలు పూజ చేస్తామని స్వామివారి ముందు చెప్పుకొని 3, 5, 7, 9, 11 లేదా 21 నెలలు స్వామివారి ముందు పూజ చేస్తామని చెప్పి నమస్కరించుకొని అలా నెలకి ఒకసారి పౌర్ణమి తర్వాత సంకష్టహర చతుర్థి రోజున పూజనైతే అందరూ చేయవచ్చండి. ముఖ్యంగా ముడుపు ఎలా కట్టాలనే విషయం తెలుసుకుందామండి. చాలామందికి ఉన్న సందేహం. ఎరుపు రంగు క్లాత్ కానీ పసుపు రంగు, తెలుపు రంగు క్లాత్ తీసుకోవచ్చు. అయితే తెలుపు రంగు క్లాత్ను కూడా ముందు రోజు తెచ్చుకొని అంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు తెల్లటి టవల్స్ ఉంటాయి కదండి, వాటిని తీసుకొని ముందు రోజే పసుపు నీటిలో చక్కగా నానబెట్టి ఆరబెట్టి తడి లేకుండా ఎండబెట్టి పూజకు సిద్ధం చేసుకోండి. ఇక ముడుపు కట్టే సమయం రానే వచ్చింది. స్వామివారి ముందు నమస్కరించుకొని ఇలా
4 పక్కల కూడా పసుపు, కుంకుమ అలంకరణ చేసి 3 గుప్పిళ్ళు పొయ్యండి బియ్యం. ఇలా మీరు తినే బియ్యాన్ని మాత్రం పొయ్యాలండి. ఇందులో రాళ్ళు గానీ, పురుగులు గానీ లేకుండా చూసుకోండి. అయితే ఈ బియ్యం మీరు తినేవై ఉండాలండి. చక్కగా ఈ బియ్యాన్ని స్వామివారి ముందు 3 గుప్పిళ్ళు పోసి నిర్మలమైన భక్తితోటి, భక్తి శ్రద్ధలతో ఎవరితో మాట్లాడకుండా మనసును లగ్నం చేసి స్వామివారి మీద ఆరాధన చేసి మీ సంకల్పం చెప్పుకుంటూ స్వామివారి ముందు 3 గుప్పిళ్ళు పోసి గరిక, ఎండు ఖర్జూరం, అలాగే 2 గుండు వక్కలు, 21 రూపాయి దక్షిణ ఇవన్నీ పెట్టేసి స్వామివారి ముందు ముడుపైతే కట్టేసేయండి. ఇంకింతేనండి, చాలా సులభం అన్నమాట. ఎటువంటి కష్టాన్నైనా సరే ఇలా తీర్చి పక్కన పెట్టేస్తారు స్వామివారు. మీరు కోరిన సంకల్పం ధర్మబద్ధమైతే ఉండాలి. కాబట్టి ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా తీరుస్తారు. కాబట్టి స్వామివారి ముందు నమస్కరించుకొని సంకల్పం చెప్పుకొని ఈ ముడుపునైతే కట్టండి. అయితే ఈ ముడుపు కట్టడానికి ఎరుపు రంగు క్లాత్ను వాడాలా, పచ్చ రంగు క్లాత్ వాడాలా అని చెప్తున్నారు కదా. నేను పూజా వీడియోలో చాలా వివరంగా చెప్తున్నానండి. కాబట్టి ఒక్కసారి క్లియర్గా ఒక 10-15 నిమిషాల పాటు సమయం కేటాయించి మీరు పూజా వీడియో కనుక విన్నట్లయితే మీకు ఎటువంటి సందేహం రాదండి. అయితే ముడుపు కట్టేటప్పుడు చాలామంది కూడా తమలపాకులని, పువ్వులని ఇవన్నీ పెడదాం అనుకుంటున్నారు. అందులో అవన్నీ పెట్టినట్లయితే తడికి సంబంధించినవి బియ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని నెలల పాటు పూజ చేస్తాము, ఆ ముడుపుని విప్పము. అంటే ఏదైనా మనం సంకల్పం చెప్పుకొని ఇన్ని నెలలు పూజ చేస్తాం అనుకున్నప్పుడు అన్ని నెలల పూజ పూర్తయిన తర్వాతే స్వామివారి ముందు ఇలా పూజ అయిన తర్వాత ముడుపు అనేది విప్పాల్సి ఉంటుంది. మరి పూజ అయిన తర్వాత మరి ముడుపుని ఏం చేయాలంటే మీరు ధనం భద్రపరుచుకునే ప్రదేశంలో ఈ ముడుపునైతే జాగ్రత్త చేసుకోండి. ప్రతి నెలలో కూడా తప్పనిసరిగా పూజ చేసేటప్పుడు ఈ ముడుపుని పెట్టి పూజ చేయండి. అంటే స్వామివారి ముందు ఈ ముడుపు ద్వారా మీ సంకల్పాన్ని చేరవేసి త్వరగా నెరవేర్చిన ఆయన అని చెప్పి చెప్పడం అనమాట. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉదయం వేళ ముడుపును కట్టి సాయంత్రం వేళ విప్పదీసి ఉండ్రాళ్ళు చేసి స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నారండి. అలానే చేయవచ్చు. కానీ మేము మాత్రం ఇలానే మొదటి నుంచి కూడా ముడుపును కట్టి స్వామివారి ముందు ఇన్ని నెలలు పూజ చేస్తామని చెప్తున్నాము. అయితే ఎక్కువ నెలలు అయితే కాదులేండి, 7 నెలల వరకు అయితే పూజ చేశాను. అప్పటి వరకు అయితే బియ్యం పాడవలేదు, అలానే ఉన్నాయి. మీరు అనుకున్న నెలలన్నీ కూడా పూజ పూర్తయిన తర్వాత స్వామివారి ముందు నమస్కరించుకుని ఆ ముడుపుని తీసుకువెళ్ళి గుళ్ళో హుండీలో వేసేయండి. ఒకవేళ హుండీలో వేయనవలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే బియ్యం అంటే ముడుపుని విప్పదీసేసి అందులో ఉన్న బియ్యం తీసి పక్కన పెట్టి అందులో దక్షిణ అది ఉంటుంది కదండి, దక్షిణ హుండీలో వేసేసి ఇంటికి తీసుకువచ్చి ఆ బియ్యాన్ని ఉండ్రాళ్ళగా చేసి చిన్నపిల్లలకి చక్క ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలానూ చేయవచ్చు. ముడుపు ఏ సమయంలో కట్టాలి? ఉదయం వేళన కట్టవచ్చండి, సాయంత్రం వేళన కట్టవచ్చు. సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఏ విధంగా పూజించాలి, ఎలా పూజించాలి అని అడుగుతున్నారండి. భక్తి శ్రద్ధలతో పూజించండి. భక్తితో భగవంతుడు కూడా దిగి వస్తాడు. కాబట్టి భక్తి ప్రధానంగా స్వామివారిని పూజించడానికి ప్రయత్నించండి. పూజలో ఏమున్నా లేకపోయినా సరే స్వామివారికి కాసింత గరికి సమర్పించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి కూడా పూజ చేయవచ్చు. చాలా సులభంగా స్వామివారిని ప్రసన్నం చేసుకోవచ్చు. చాలా సులభంగా కూడా స్వామివారి పూజ చేయవచ్చు. ఇంకా ఏటు సూతకంలో ఉన్నవారు ఈ పూజని చేయవచ్చా అని అడుగుతున్నారండి. ఏటు సూతకం అని అంటే నిత్య పూజగా మీరు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు మీకు ఏటు సూతకం అనేది వర్తించదు. 11 రోజుల సమయం తర్వాత మీరు పూజ అది ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే పూజా వ్రతాలు కూడా చేసుకోవచ్చు. మీరు డైలీ పూజ కాకుండా వారానికి ఒకసారి 2 సార్లు ఇలా పూజ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారు తప్పనిసరిగా ఏడు సూతకం అనేది ఆ కాలం అయ్యేంత వరకు కూడా పాటించి ఆ తర్వాతనే పూజా వ్రతాలు అనేది ఆచరించవలసి ఉంటుంది. ఇంకా గర్భిణీ స్త్రీలు పూజను చేయవచ్చా? చేయవచ్చండి. అంటే 5 నెలలు లేదా 7 నెలల లోపు ఉన్న గర్భిణీ స్త్రీలు ఈ పూజను చేయవచ్చు. ఒకళ్ళిద్దరు అడిగినట్టు ప్రశ్న ఏమిటి అంటే అసలు గరిక ఎలా ఉంటుంది, గరిక అని ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతున్నారండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. గరిక అంటే ఇలా ఉంటుంది. ఈ గరికని పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. సన్నగా ఈనెలాగా ఒకేలాగా ఉండదండి, ఇరుప్రక్కలా కూడా ఇలా బ్రాంచెస్ అయితే ఉంటాయి. దీన్ని గరిక అని అంటారు. ఇది వినాయకుడు పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి గరిక. గరికని ఎలా కొయ్యాలని అడుగుతున్నారండి. వేళ్ళతో తుంచవచ్చు లేదా కత్తెరతో కత్తిరించవచ్చు. ఇంకా మేము మొదటిసారి స్వామివారి పూజను మొదలుపెట్టుకున్నాము. 2 నెలలు పూజనైతే పూర్తి చేశాను. 6 నెలల పాటు గ్యాప్ అయితే వచ్చిందండి. మరి ఆ పూజను కంటిన్యూ చేయవచ్చు అని అడుగుతున్నారండి. అలా చేయకూడదండి. ఎప్పుడైనా సరే మనం పూజా వ్రతాలు చేస్తున్నాం, స్వామివారికి ఇన్ని నెలలని మొక్కుకుని పూజ చేస్తున్నప్పుడు 1 నెల అయితే కామన్గా ఆడవారికి వచ్చే ఇబ్బంది వల్ల కుదరకపోవచ్చు. కానీ ఇలా 6 నెలలు అయితే గ్యాప్ రాకూడదండి. ఆ పూజకు అంత ఫలితం అయితే ఉండదు. కాబట్టి కంటిన్యూగా చేస్తున్నటువంటి పూజకే పూర్తి ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడైతే మళ్ళీ మీరు మొదటిసారిగా మొదలు పెట్టుకొని పూజనైతే చేయవచ్చు. మరి ఫస్ట్ టైం పూజను మొదలుపెట్టేవారు ఈ పూజను ఎప్పుడు మొదలు పెట్టాలని అడుగుతున్నారండి. ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున సంకటహర చతుర్థి రోజున మీరు పూజను మొదలు పెట్టవచ్చండి. అయితే అంగారక సంకష్టహర చతుర్థి రోజున మొదలు పెడితే
ఆ రోజున చేసే పూజకి పూర్తి ఫలితం వలన స్వామివారి యొక్క అనుగ్రహం కూడా శీఘ్రంగా కలుగుతుందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే మొదటిసారి మొదలు పెడదాం స్వామివారి పూజ, ఇప్పటివరకు మేము మొదలు పెట్టలేదు అనుకున్నవారు అంగారక సంకష్టహర చతుర్థి రోజున పూజను మొదలు పెట్టండి. అంగారక సంకష్టహర చతుర్థి అంటే ఏమిటండి అని మళ్ళీ మీరు అడుగుతారు కదా. మంగళవారంతో కూడిన చవితి తిథి ఉన్న వేళ ఆ సమయాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అని అంటారు. చాలా అంటే చాలా విశేషమండి. చాలా అరుదుగా వస్తుంది. ఈ విధంగా సంవత్సరానికి 1-2 సార్లు లేదా 3 సార్లు వస్తూ ఉంటుంది. ఆ సమయంలో కనుక స్వామివారిని ఆరాధన చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది అని ఒక నమ్మకంతో పూజ అది చేస్తూ ఉంటారు. ఇంకా పెళ్లి కాని వారి పూజను చేయవచ్చా అని అడుగుతున్నారు. అలాగే పెళ్లి కాని వారి ముడుపును కట్టవచ్చా అని. పెళ్లి కాని వారి పూజను చేయవచ్చు, ముడుపును కూడా కట్టవచ్చు. ఇంకా ప్రతి నెల కూడా ఈ ముడుపును కట్టాలని అడుగుతున్నారండి. ప్రతి నెల కట్టనవసరం లేదండి. ముడుపు అనేది ఒకసారి కడితే చాలు. ఆ ముడుపున పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు. ఉపవాసం ఎలా ఉండాలి అని అడుగుతున్నారండి. ఇప్పుడు సంకష్టహర చతుర్థి రోజున ఉదయం వేళ మీరు స్వామివారి పూజ చేస్తారు. ఇక అప్పటి నుంచి కూడా ఉపవాసం అనేది ఉండవచ్చు. ఉపవాసం అనేది కట్టిక ఉపవాసం చేయనవసరం లేదండి. పాలు పండ్లు లాంటివి తీసుకుంటూ సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి స్వామివారికి మళ్ళీ సాయంత్రం వేళ కూడా పూజ చేసి పండ్లు పాలు లేదా ఉండ్రాళ్ళు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టి అలాగే ఇంటి ఆరు బయటికి వెళ్ళి చంద్ర దర్శనం అయిన తర్వాత ఉపవాసం అనేది చెల్లించవచ్చు. ఉపవాసం ఉండని వారి పూజను చేయకూడదా అంటే చేయవచ్చండి. ఉదయం వేళ ఏమీ తినకుండా పూజ అయ్యేంత వరకు అలానే ఉండి పూజ చేసిన తర్వాత మీరు తినవచ్చు. అయితే ఉపవాసం ఉన్నవారికి మరొక నియమం కూడా ఉందండి. ఆ నియమం ఏంటనేది కూడా చెప్తాను. సాయంత్రం వేళ వరకు మీరు ఉపవాసం ఉన్నారు. అయితే చంద్రుని దర్శనం చేసుకోవాలని చెప్పాను కదా. చంద్రుని దర్శనం అయిన తర్వాత స్వామివారు పెట్టినటువంటి నైవేద్యం ఉండ్రాళ్ళు లేదా అటుకులు బెల్లం ఇవి ఏమైనా సరే ఇంటి ఆరు బయటికి తీసుకువెళ్ళి చంద్రుని కిరణాలు పడిన తర్వాత అప్పుడు నోట్లో ప్రసాదంగా తీసుకొని అప్పుడు ఉపవాసం చెల్లించాలండి. అలాగే మరి చంద్రుని రాక కనుక ఆలస్యం అయితే ఏం చేయాలండి అంటే చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలండి. అది ఎలా ఇవ్వాలి అంటే గిన్నెతో నీళ్లు తీసుకుని ఇంటి ఆరు బయటికి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ దోశలతో నిండుగా నీళ్లు తీసుకొని ఆకాశం వైపు చూస్తూ నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చదువుతూ ఆ మంత్రం చదువుతున్నంతసేపు ఆకాశం వైపు చూస్తూ నీళ్ళని నేల మీదకి వదిలేసేయాలి. అంటే ఎవరు తొక్కని ప్రదేశం అయితే మంచిదండి. లేదా ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో ఒక నీళ్ళు అనేది వదిలేసేయండి. చంద్రుడు మనస్కారకుడు. నీళ్లతోనే కాదండి పాలతో కూడా చంద్రుడికి అర్ఘ్యం అనేది ఇవ్వవచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా అలానే పాలతో కూడా అర్ఘ్యం అనేది ఇస్తే చాలా మంచిది. ఈ విధంగా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ముందుగా స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని బయటికి తీసుకువచ్చి అటుకులు బెల్లమైన ఉండ్రాళ్ళైనా సరే ఆకాశ కిరణాలు మీరు ప్రసాదం మీద పడేలాగా ఆ వెలుతురు కాంతి అనేది పడేలా చూసుకొని ఆ తర్వాత నోట్లోకి ప్రసాదంగా తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఉపవాసం అనేది చెల్లించవచ్చు. ఈ విధంగా తప్పనిసరిగా ఉపవాసం ఉన్నవారు చేయాలి. ఒక సంవత్సరంలో సంకటహర చతుర్థి పూజా వ్రతాన్ని ఒక నెలలో మొదలుపెట్టిన తర్వాత ఇన్ని నెలలు అనుకుని పూజ చేస్తాం. ఇక ఈ సంవత్సరంతో పూజ అనేది ముగిసిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే మొదలుపెట్టి పూజను పూర్తి చేయాలని అడుగుతున్నారండి. అటువంటి నియమం అయితే లేదు. ఇంకా సంకటహర చతుర్థి పూజా వ్రతం ఎవరైనా చేయవచ్చా, ఆనవాయితీ ఉండాలా అంటే ఎవరైనా చేయవచ్చండి. పిల్లలు పెద్దవాళ్ళు ఆడవారు మగవారు ఎవరైనా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆనవాయితీతో పని లేదు. ఇంకా సంకటహర చతుర్థి పూజా నియమాలు ఏమిటండి అని అడుగుతున్నారండి. మనం ఏ పూజా వ్రతాలు ఆచరిస్తున్నప్పుడు కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆ నియమాలు ఏమిటనే విషయం కూడా తెలుసుకుందాము. ఎవరైతే సంకష్టహర చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారు తప్పనిసరిగా ఈ రోజు నాన్ వెజ్ అది తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. స్వామివారికి గరిగితే పూజ చేయాలి. ఉపవాసం ఉండాలి. ముడుపు కట్టాలి. సాయంత్రం వేళ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ 4 నియమాలు తప్పనిసరండి. అసలు సంకష్టహర చతుర్థి పూజా వ్రతం ఎందుకు ఆచరించాలి అంటే సంకటహర చతుర్థి పూజా వ్రతం ఆచరించడం వలన కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు ఆ వినాయకుడు. అంటే అప్పుల బాధలు తీరడం కోసం లేదా అప్పుల బాధ తీరేటటువంటి మార్గం అయినా సూచిస్తారు స్వామివారు. ఇంకా వివాహం ఆలస్యం అవుతున్న వారు వివాహం జరగడం కోసం, ఇంకా సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, పిల్లలు చదువులో మందబుద్ధిగా ఉండడం వలన తల్లిదండ్రులు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సమస్యల నుంచి కూడా బయటపడేసేటువంటి సులభమైన మార్గం స్వామివారిని పూజించటం. ఇంకా జీవితంలో ప్రగతి కోసం అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సంకటాలన్నీ తొలగించి జీవితాన్ని సుగమం చేయడానికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మాకు సపరేట్గా వినాయకుడి యొక్క పటం అనేది లేదండి. ఏం చేయాలంటే మీరు పార్వతీ పరమేశ్వరులు వినాయకుడు ఉన్నటువంటి చిత్రపటమైనా లేదా కుటుంబ సమేతంగా శివ కుటుంబం ఉన్నటువంటి చిత్రపటమైనా పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజని చేయాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి. ఒకరి కోసం ఒకరు ఎవరైనా సరే ఈ పూజను చేయవచ్చు. ఇంకా ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అండి అంటే వినాయకుడికి ఇష్టమైనటువంటివి ఉండ్రాళ్ళు, అప్పాలు, అలాగే పండ్లు, పాలు,
అటుకులు, బెల్లం ఇటువంటివి ఏమైనా సరే స్వామివారికి నైవేద్యం పెట్టవచ్చు. ఉదయం వేళ, సాయంత్రం వేళ తప్పనిసరిగా పూజ చేయాలి. మంగళవారం, శుక్రవారం వేళ వస్తే మాత్రం పూజాపీఠాన్ని కదపకండి. మరుసటి రోజు పూజ చేసి అప్పుడు పూజాపీఠం కదపండి.